హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో నిన్న ఒక రాత్రి నేను షార్ట్ వీడియో కూడా పెట్టినాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మన దగ్గర దాదాపు ఒక 12 నుంచి 13 ఇటియోస్లు అనేది రావడం అయితే జరిగింది. సో ఇంకా ఇటియోస్లు అయితే 4, 5 ఉన్నాయి. కంటిన్యూగా వీడియో షూట్ అయితే చేయాలి ఖచ్చితంగా. సో ఈ రోజు కూడా ఒక్కసారి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ వైట్ ఇటియోస్లు వచ్చేసినండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటియోస్ అండి 2013 మోడల్ జీడీ వేరియంట్ అనమాట. ఇంకోటి 2012 వీడి కూడా ఉంది. లో రీడింగ్ అది. రేపు వీడియో షూట్ చేస్తాను. ఈ రోజు చూసుకుంటే 2013 జీడీ వేరియంట్ అంటే కలర్ పరంగా మాట్లాడుకుంటే వైట్ అండి. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే 1,20,000 చిల్లర ఉంది రీడింగ్. మొత్తం కంప్లీట్లీ ట్రాక్ ఉంది. అది కూడా ట్రాక్ కూడా మనం మళ్ళీ చూసుకుందాం, మళ్ళీ చూపిస్తాను నేను. ఇంకా డీటెయిల్స్ విషయానికి వస్తే బండి ఇన్సూరెన్స్ అండి. ఫ్రెష్ ఇన్సూరెన్స్ ఉంది. టైర్ పరంగా మాట్లాడుకుంటే 4 కూడా 80% ఫుల్ టైర్సే ఉంటాయి. ఆల్మోస్ట్ ఫుల్ టైర్సే ఉంటాయి. డబల్ కీ ఉంది. సో అన్ని మీకు ఆల్ ఓకే. అండ్ బండి రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే బయట బండి అయితే కాదు. అంటే యూపీ ఢిల్లీ బండి అయితే కాదు. ఇది హైదరాబాద్ బండి. ఏపీ 29 పాసింగ్ అంటే అక్కడదే. కానీ మనకు ఎన్ఓసి చేంజ్ అవుతుంది. ఏపీ 40 వస్తుందండి. ఎందుకంటే ప్రజెంట్ అయితే హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మీదే ఉంది. ఎవరైనా తీసుకున్నప్పుడు ఎన్ఓసి తీసి చేంజ్ చేసి ఇస్తారన్నమాట. లేదా వాళ్ళనే చేసుకోవచ్చు. బట్ ఎందుకంటే ఖర్చు అనేది ఎక్కువ రాదు. మామూలుగా మనం బండి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 2,000 వస్తుంది. ఎన్ఓసి మనం చేసుకున్నామంటే 6,000 వస్తుంది. అది ఎట్లా మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి ఎగతగాన. ఇంకా ప్రైస్ అండి. ప్రైస్ ఫస్ట్ లోనే చెప్పేస్తాను. ప్రైస్ విషయానికి వస్తే 4,5 లక్షల ఆస్కింగ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. ఏదైనా చిన్న నెగోషియబుల్ అనేది ఉంటుంది. మరీ ఎక్కువ నెగోషియబుల్ ఉండదు. బండి అయితే 200% చాలా క్వాలిటీ బండి, అంటే చాలా క్లారిటీ బండి. ఎందుకంటే ఇదే 13 క్వాలిటీ లెస్ బండి చెప్తున్నారండి మదనపల్లిలో 4,5 లక్ష. ఎందుకంటే బేసిక్ గా మనకేమంటే ట్రాక్ ఉండవు, క్వాలిటీ ఉండదు. బండి ఎట్లంటే అట్లా ఉంటుంది. అదే చెప్తాను 4,5. ఇదేం పెద్ద ఎక్కువ అయితే కాదు నాకు తెలిసింది. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ లో ఇటియోస్ లో నాకు తెలిసింది ది బెస్ట్ బండి ఉంటుంది. ఇది కూడా మాక్సిమం బండి బాగుంటుంది. ఇంజిన్ కూడా చూపిస్తా. ఇంజిన్ కూడా ఏమంటే చాలా రోజులైంది చెప్పి నేను గాలి వాటర్ వాష్ లో కడిగినారని చెప్పి. సో ఈ బండి కూడా గాలి వాటర్ వాష్ లోనే జరిగింది. ఒకసారి బండి చూద్దాం రండి. బండి గ్లాస్ విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ తప్పనిచ్చి మిగతా ఏ గ్లాస్ కూడా మారిండదండి. అన్ని 2013 గ్లాసులే ఉంటాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి 2017లో చేంజ్ ఉంటుంది. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ చూసుకుని ఇంటీరియర్ చాలా క్లీన్ గా ఉంటుందండి బండికి అయితే కనుక. లోపల ఇంటీరియర్ సెక్షన్ చూసుకోవచ్చు. అంటే వాటర్ వాష్ అయ్యిండేది గాలి వాటర్ వాష్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అంత నీట్ గా వస్తుంది బండి. అక్కడ పోయిందంటే రీడింగ్ కూడా చూసుకుందాము. రీడింగ్ చూసుకుంటే అంటే బేసిక్ మనకు ఫ్లోర్ మ్యాట్ ఉండదండి బయట బండ్లకి. అంటే ఢిల్లీ హర్యానా బండ్లకి ఫ్లోర్ మ్యాట్ ఉండదు. దీనికి ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది. ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించే పని లేదు మీరు. ఇంకా రీడింగ్ విషయానికి వస్తారా, రీడింగ్ 1,22,000 అండి. 1,22,000 అయితే తిరిగింది బండి. చూసుకోండి, ఇక్కడ చూసుకోండి మీరు. కంప్లీట్లీ ట్రాక్ ఉందండి. మొత్తం సర్వీస్ రికార్డ్ కూడా చూపిస్తానండి. ఒక్క నిమిషం నేను కూడా అంతా మొత్తం క్లారిటీగా. ఎందుకంటే మన దగ్గర ట్రాక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రాక్ చూపిస్తా. ఎవిడెన్స్ అనేది పక్కా పెట్టుకోవాలి మనం కూడా. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా ఒరిజినల్ అంటే షోరూమ్ ప్లేయర్ అనమాట. ఏసీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కండెన్సర్ ఏది ప్రాబ్లం లేదు. ఏసీ కూడా బాగా వస్తుందండి బండికి అయితే కన్నా. సో ఒకసారి లోపల కూడా చూసుకున్నారు కదా క్లారిటీగా మీరు. ఇంకా ఒకసారి మనం ట్రాక్ అనేది చూద్దామండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఎల్బీ నగర్ అండి. ఎల్బీ నగర్ లో మనకు సర్వీస్ అనేది అయింది. ఇక్కడ చూసుకోవచ్చు హర్ష టాటా ఎల్బీ నగరే. ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ సర్వీస్ కూడా 1,17,000 అయితే లాస్ట్ సర్వీస్ అయిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్లీ ట్రాక్ ఉంది బండి. ట్రాక్ లెస్ బండ్లు కూడా ఉన్నాయి. అంటే ట్రాక్ లెస్ బండ్లు ఉంటాయి అందరి దగ్గర. కానీ మన దగ్గర ఆల్మోస్ట్ మీకు ట్రాక్ ఉంటాయండి బండ్లు అయితే గన. మీకు 100% ట్రాక్ ఇస్తాను. ఎందుకంటే ట్రాక్ ఉన్నప్పుడు ₹2 ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా సార్లు చెప్పింటా కస్టమర్. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ నంబర్ అండి ఏపీ 29 నేను చెప్తే కదా 7989. అంటే చాలా మంది ఏమంటే హైదరాబాద్ రిజిస్ట్రేషన్ పెట్టుకునే వాళ్ళకైతే అక్కడే పెట్టుకోండి. ఇంకోటి ఏమంటే మనకు హైదరాబాద్ వాళ్ళు మెయిన్ మనకు తెలంగాణ వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు. తెలంగాణ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. బండి కావాలంటే తెలంగాణకు కూడా ఇస్తాను నేను. అక్కడ 29, 30 ఫార్మ్స్ సైన్ చేసుకొని తీసుకోవడం అంతేగాని మీకు ఎటువంటి అంటే ఎన్ఓసీలు ఏముండవు. డైరెక్ట్ బండి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మంచి ఫ్యాన్సీ నెంబర్తో ఉంది. అక్కడ వాళ్ళకైతే మంచి నంబర్, ఇక్కడ వాళ్ళకైతే కానీ నంబర్ ఖచ్చితంగా మారుతుందండి. ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి డిక్కీ లోపల చూద్దాం మనం. డిక్కీ లోపల చూసుకుంటే కూడా ఒకసారి లోపలికి చూద్దామండి. డిక్కీ లోపల కూడా చూడండి మీరు. డిక్కీ కూడా నీట్ గా ఉంది. అంటే లోపల ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా ఉంటుందండి. స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ ఊరికే ఒక 30-40% ఉంటుంది అంతే అండి. జస్ట్ స్టెప్నీ ఉంది అంతే. సో బ్యాక్ సైడ్ బ్యార్నెట్ కాడ నుంచి కూడా ఎటువంటి రీప్లేస్మెంట్స్ ఉండవండి. బ్యార్నెట్ అంతా బాగుంటుంది అనమాట. బ్యార్నెట్ కూడా ఒకసారి క్లీన్ గా చూసుకోండి. లెడ్ అనేది కంపెనీ లెడ్ అనేది ఇట్లా ఉంటుందండి. ఒక్కసారి చూడండి, గమనించుకోవచ్చు మీరు. ఇంకా బ్యాక్ అంటారా, బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా 2013 ఉంటుంది. బండి క్వాలిటీ విషయానికి వస్తే బండి క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏమంటే నేను అదే అంటే అప్పుడే అనింది ఏమంటే మనము ఆ రేట్ ఎక్కువ అంటారు. కానీ రేట్ ఎక్కువ ఉన్నా కూడా బండ్లు ఇట్లే ఉంటాయి.
చాలా మంది రేట్ ఎక్కువ అనుకుంటారు కానీ చాలా మంది అనుకుంటారు అంతే, చాలా మంది తీసుకుంటున్నారు కదా, రేట్ ఎక్కువనా కూడా తీసుకుంటున్నారు కదా. ఎందుకు అందుకనే ఏమంటే బండి ఫస్ట్ మనం ముందరకు రావాలండి. ఎంతసేపు మనం వాట్సాప్ లో మాట్లాడుకునేది, కాల్స్ లో మాట్లాడుకునేది, ఫోటోలు ఏంటి అని చెప్పి అన్ని ఫోటోలు కొంతమంది అడుగుతానంటారు ఫోటోలు. ఈ ఫోటోలు ఆ ఫోటోలు ప్రతి బండి ఫోటోలు అడుగుతారు. అడగండి, పెద్ద తప్పేం లేదు. కానీ మనం ఏమంటే ఒకసారి విజిట్ చేయాలా, బండి చూడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు కొనకపోయినా పర్వాలేదు, చాలా సార్లు చెప్పింటాను నేను, కొనకపోయినా పర్వాలేదు, బండి వచ్చి చూడండి, బండి క్వాలిటీ ఎట్లుంటాయి ఏమనేది. దాని తర్వాత ఏమన్నా మీకు నచ్చితేనే మాట్లాడదాం, నచ్చకపోతే మీకేం బలవంతం ఏం లేదండి మనకి. ఇంకా టైర్స్ అండి, టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చెప్తే కదా, టైర్స్ మీకు ఆల్మోస్ట్ టైర్స్ ఫుల్ ఉంటాయండి. 80% పైనే ఉన్నాయి టైర్స్ అయితే గన. బ్యానెట్ కూడా ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారిందండి. 2017 ఉంటుందన్నమాట ఫ్రంట్ గ్లాస్. ఇంకా అంటే బేసిక్ గా హైదరాబాద్ బండ్లకి రష్ గురించి చెప్పే అవసరం లేదండి. ఎందుకంటే హైదరాబాద్ బండ్లకి రష్ అస్సలు ఉండదు. ఇంకా ఇంజిన్ సెక్షన్ అంటారా, ఇంజిన్ సెక్షన్ చూడండి మీకు ఎంత క్లీన్ ఉందో. ఒక్కసారి షోరూమ్ బండి ఉన్నట్లు ఉంటుంది. బేసిక్ గా నేను చాలా బండ్లకు అంటే ఇట్లే చూపించుంటాను నేను చాలా బండ్లకు. అంటే వాటర్ వాష్ అండి మెయిన్ ముఖ్యంగా. మనము చాలా మంది డీలర్లు ఏమంటే వాటర్ వాష్ చేపించే విధానం అండి. ఎందుకంటే చాలా మంది చేపిరనమాట, చాలా మంది చేపిస్తారు. చాలా మంది ఏమంటే నేను చెప్పేది అదే, చాలా మంది పనులు చేపిస్తారు. డీలర్‌లైనా గాని, ఎవరైనా గాని మనం పనులు చేపిచ్చేది కాదు ముఖ్యం. మళ్ళీ వాటర్ వాష్ అండి. వాటర్ వాష్ చేపిస్తేనే బండికి అందం వచ్చేది. ఆ వాటర్ వాష్ అనేది మనం ఎంత క్లీన్ చేపిస్తాం. ఎందుకంటే డబ్బులు ఎట్లా ఇస్తాము? ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు క్వాలిటీ అండి. నేను ఎట్లా చెప్తాను, నా దగ్గర క్వాలిటీ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఉంటాయని చెప్పి. అట్లే గాలి వాటర్ వాష్‌లో కూడా క్వాలిటీ పని ఉంటుంది. పని బావుంటుంది. రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని బండి కూడా ఇట్లే వస్తుందన్నమాట. లోపల కూడా ఒక్కసారి చూసుకోవచ్చు. 200%గా నాన్ యాక్సిడెంటల్. యాక్సిడెంటల్ ఎక్కడ గాని మీకు 200%గా ఉండదు. ఎందుకంటే ఈ బండి గురించి నేను అంతగా చెప్తానంటే బండి అంత బావుంటుందన్నమాట. అప్పరామ్స్ అన్ని క్లీన్‌గా చూపిస్తానంటే బ్యానెట్ కూడా చూసుకోండి. బ్యానెట్ కూడా చూపిస్తాను. పోవచ్చండి. ఒకటే నా మాట. ఎందుకంటే ఒక గ్లాస్ తప్పని ఏ ఒక్క పార్ట్ రీప్లేస్ కాలేదు. చాలా మంది చెప్తా ఉంటారు. వీళ్ళ దగ్గర అంటే ఏదైనా కొంతమంది ఉంటారు కదా, బండి తీసుకున్న తర్వాత రేట్ ఎక్కువ బట్ పార్ట్ చేంజ్ అయింటాయి ఇవి అవి అని చెప్పి. అవేముండవు. దయచేసి ఆ అపోహలన్నీ ఏమి పెట్టుకోకండి. మీరు అంటే ఫస్ట్ బండొచ్చి చూసుకొని ఏదైనా ఉంటే కూడా మళ్ళీ మాట్లాడుకుందాం ఏదైనా. ఎందుకంటే నేను ఎంతసేపు చెప్పుకున్నా నా గొప్పలు నేను చెప్పుకున్నట్లుంటుంది. అండ్ బండి గురించి గొప్పలు చెప్పినట్లుంటుంది. మీరొచ్చి బండి చూస్తే గాని మీకు లైవ్‌లో అర్థం కాదనమాట. ఓకే. ఇంకేమైనా నాకు డౌట్లున్నా వేరే బండ్లు కూడా అంటే దాదాపు 10, 15 ఇటిఎస్‌లున్నాయి. ఏ బండి కావాలన్నా కూడా దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మా నంబర్‌లు స్క్రోలింగ్ అయితుంటాయి. ఆ నంబర్‌కి కూడా మీరు దయచేసి కాల్ చేసుకోండి. అండ్ మా అడ్రెస్ కూడా నేను ఫస్ట్‌లో చాలా సార్లు చెప్పింటాను. సో, పాత అడ్రెస్‌కే వచ్చేసాను. బచ్చనగుంట కాడ రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ పక్కనే ఉంటాను. నేను ఎప్పుడు గాని నా ఆఫీస్ ఆడే ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే దయచేసి అక్కడికే రండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.